తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. కుజగ్రహం మార్పు వల్ల 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అంటే మనకి 11వ తేదీ నుంచి మారుతున్నాడు కుజుడు. ఎస్, 11వ తేదీ మధ్యాహ్నం 12:39 నుంచి మారుతున్నాడు. సో ఈ కుజుడు శని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు కదా అని అనుకుంటాం, కానీ ఈ సంవత్సరం నవనాయకుల్లో మంత్రి కుజుడు. అంటే ఏంటి, దేశకాల రాజకీయాలు అనుకోండి, లేకపోతే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అగ్రెసివ్ నేచర్ బాగా పెరుగుతుంది. ఓకే, అగ్రెసివ్గా కొంత యుద్ధ వైఖరి ఇలాంటివి కూడా వస్తాయి కొద్దిగా. ఓకే, అంటే కొంచెం కవ్వింపు చర్యలు చేయడం పక్క దేశాల వాళ్ళు, ఇలాంటివి జరుగుతాయి. రెండవది, ఈ కుజుడు ముఖ్యంగా మీరు గమనిస్తే కనుక ఎప్పుడూ చూడనంత వేడి, విపరీతమైన వేడి వస్తుంది. ఎప్పుడూ చూడలేదండి, ఇంత వేడి చూడలేదు, ఇంత వేడిలో ఇంత వర్షం చూడలేదు, ఇలాంటివి జరుగుతాయి. ఓకే, ఇక 12 రాసుల వారికి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేషరాశి చూద్దాం. మేషంలోకి ఎంటర్ అవుతున్నాడు కుజుడు. సో ఎప్పుడైతే మేషంలోకి ఎంటర్ అవుతున్నాడో, ఇది పాజిటివ్ జాగ్రత్త రెండు ఉంటాయి. పాజిటివ్ అంటే విపరీతమైన ధైర్యం, అసలు బాబు ఇంత డేరింగ్ చేసాడు ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. కానీ కొంచెం ఈ బీపీ ఉన్నటువంటి వారు వేడి ద్వారా ఇబ్బంది పడేరు. కొంతమంది చూడండి సన్ స్ట్రోక్ చదువుతూ ఉంటారు. ఇవి కొంచెం మేషం వారు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక రెండవది వృషభం. వృషభం వారికి 12లో కుజుడున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే తండ్రి గారి భూమి ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లేదా తండ్రికి భూమూలకంగా ధనయోగాలు లాంటివి ఇస్తాడు. ఓకే, కానీ ఇక్కడ మీకు వృషభం వారికి పర్టికులర్గా ఏంటంటే ఈ మ్యారిటల్ లైఫ్ విషయంలో కొంత ఘర్షణ, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంత ఘర్షణ అనేటువంటిది చూపిస్తుంది. ఓకే, ఇక మిథునం వారికి స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుంది. స్పోర్ట్స్లో ఉన్నారంటే బాగా కలిసి వచ్చింది అంటూ ఉంటారు, అలాంటివి బాగా కలిసి వస్తాయి. ఓకే, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొద్దిగా లోన్స్ అది తీసుకునేటప్పుడు, ఎవరికైనా లోన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ కొంచెం చూసుకోవాలి. ఓకే, ఈ మిథునం వారు. ఎస్, కర్కాటకం వారికి దశమ స్థానంలో అంటే వృత్తి స్థానంలో కుజుడు ఉన్నందుకు వృత్తిపరంగా కెరీర్ పరంగా గ్రోత్ ఉంటుంది. వృత్తిలో లీడర్షిప్, టీమ్ లీడర్గా ఇట్లా ఇస్తుంటారు, కానీ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మన సింహం వారికి భూమి మూలంగా ధనయోగం ఇస్తాడు. ఇక్కడ భాగ్యంలో చతుర్థ భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. శుభగ్రహాలు ఉంటే మంచిది కోణాల్లో, కానీ ఇక్కడ పాపగ్రహం కాబట్టి భూమూలకంగా ఇస్తాడు. భూమూలంగా ఏదైనా డబ్బు రావడం. కాకపోతే ఏంటంటే భాగ్యస్థానంలో కుజుడున్నందుకు తండ్రితో కొంత గొడవలు, లేదా తండ్రి గురువులతో కొన్ని మనస్పర్ధలు రావడం. తండ్రి లేదా గురువు వరుస వారు కొంచెం వాళ్ళకి ఏమైనా బీపీలు అవి ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫాదర్ నది. ఇక కన్య వారికి ఏంటంటే ప్లేస్ చేంజ్ ఉంటుంది, కాకపోతే వీళ్ళు వాహనం మీద వెళ్ళేటప్పుడు ఎక్కువ అతివేగం పనికిరాదు. ఓకే, ఇక్కడ తాతగారి భూ సంబంధించిన విషయాలు కొన్ని వివాదాలు ఏర్పడడం, కొంత రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక తులారాశి వారికి కనుక చూసుకుంటే 7th హౌస్లో కుజుడు. అందుకని ఏంటి, ఎవరైనా జీవిత భాగస్వామి అంటే తులారాశిలో పుట్టారు, లేదా తులాలగ్నంలో పుట్టాము, జీవిత భాగస్వామి కనుక పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లో ట్రై చేసుకుంటే వాళ్ళకి వస్తుందని చెప్పొచ్చు. కానీ పార్ట్నర్స్తో అంటే బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, తెలియని ఒక ఘర్షణాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్ మాత్రం ఉంటాయి. ఓకే, దీనికి అందరికీ రెమెడీ అంటూ చెప్తాను మీకు ఆఖరిలో. ఇక వృశ్చికం వారికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్స్లో గెలుస్తారు, అండ్ అదేవిధంగా శత్రువుపై జయం ఉంటుంది చెప్పాలంటే. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే పంచమంలో కుజుడు. సో పంచమంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, ఇది స్నేహితులతో వచ్చిన ఘర్షణ, అలాగే మనకి నిర్ణయం తీసుకునేటప్పుడు అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పంచమాధిపతి పంచమంలో ఉన్నందుకు కొంతమంది చూడండి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ అయిపోతుంది కానీ ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాటికి మంచిదే ఇది. ఎస్, మకరం వారికి 4th లార్డ్ ఇస్ ఇన్ 4th హౌస్, కుజుడు అయ్యాడు. భూమి, వస్త్రాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి మంచిదే, కాకపోతే వీళ్ళు వాహనం మీద స్పీడ్గా వెళ్ళకూడదు. ఓకే, అతివేగం పనికిరాదు. 4వ భావంలో వాహన స్థానంలో యాక్సిడెంట్స్ కారకుడు కుజుడు ఉన్నాడు కాబట్టి. కుంభం వారికి ధైర్యము, సాహసం ఎక్కువగా ఉంటుంది, చాలా డేరింగ్ స్టెప్స్ తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉద్యోగం విషయంలో కొద్దిగా స్ట్రెస్ అనేది ఉంటుంది, మార్పులు ఉంటాయి. ఓకే, ఇక మీనం వారికి 2వ స్థానంలో
ధనస్థానంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు. ఓకే. ఎప్పుడైతే ధనభావంలో కుజుడు ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ ఇక్కడ ఫైనాన్షియల్గా ఇస్తాడు, కానీ కుటుంబ సభ్యులతోనే ఫైనాన్షియల్ మూలంగా కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంచెం వ్యాపారంలో రావాల్సిన డబ్బులు రావట్లేదని గొడవలు, కొంచెం తండ్రి యొక్క ప్రాపర్టీ, తండ్రి యొక్క మనీ విషయంలో కొంత కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. దీంతోపాటు ఎప్పుడైతే భాగ్యాధిపతి 2లో ఉన్నాడో కొంతమందికి చూడండి వివాహం విషయంలో మొదటి వివాహం కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఇబ్బంది అయ్యి సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడు 2లోకి వచ్చే కుజుడు చాలా మంచిది చెప్పాలంటే. కాకపోతే అందరికీ కూడా రెమెడియల్ పార్ట్ ఏం చేసుకోవాలంటే ఎక్కువగా మీకు ఇంటికి దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ ఆలయం ఉన్నా, లేదా శక్తి ఆలయం ఏదైనా ఉన్నా వెళ్ళి గ్రామ దేవతలు ఉంటారు అలాగైనా వెళ్ళొచ్చు. రోజు వెళ్ళడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఒక 43 నుంచి 45 రోజులు ఉంటాడు అక్కడ కుజుడు మేషంలో. ఇది చేసినట్లయితే వచ్చే దుష్ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే క్యారెట్స్ తినిపించడం గోవుకి, కుంకుమార్చన చేయడం లేదా కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం, అమ్మవారి విగ్రహం కావచ్చు, శివునికి కావచ్చు చేయండి మెయిన్గా. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏదైతే అగ్రెసివ్గా వేడి ద్వారా స్ట్రోక్స్ లాంటిది హెల్త్ పరంగా వచ్చేవి, అనవసరంగా ఆవేశంగా తీసుకునే నిర్ణయాల నుంచి మీకు విముక్తి అనేటువంటిది కలుగుతుంది. సార్ ఇక్కడ దీని తర్వాత ఈ గ్రహాల మార్పు వల్ల కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు సార్. ఏంటి వేడి వల్ల వచ్చేదండి ఇది? గ్రహాల మార్పు అంటే కుజుడు వల్ల అయితే వేడి వల్ల వస్తుంది, అందులో సందేహం లేదు. గురువు మారుతున్నాడు నెక్స్ట్ మనకి. గురువు వల్ల వచ్చే ఇది వేరే ఉంటుంది. అది మనం సపరేట్గా చెప్పుకుందాం. దాని తర్వాత ఈ ఎండ ప్రభావం అనేది కూడా ఎప్పటి వరకు చాలా ఎక్కువ ఉంటుంది. 45 రోజులు ఉంటుంది ఇక్కడ నుంచి, ఇంకా 43 డేస్ ఉంటుంది. జూన్ వచ్చినా సరే జూన్ మిడిల్ ఆఫ్ ది జూన్ వరకు ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వర్షాలు కూడా విపరీతంగా పడతాయి. వర్షాలు విపరీతంగా పడ్డము, కొన్నిసార్లు చూడండి విపరీతమైన వర్షాలు పడడం వల్ల కొంతమందికి వాటర్ వచ్చేయడం, దానివల్ల కొంతమంది మైగ్రేట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. చెప్తాను అది దాని. సో ఏది ఏమైనప్పటికీ కూడా కుజగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చాలా చక్కగా చెప్పున్నారు. ఎవరైతే బాగాలేని రాశి వారు ఉన్నారో వారు ఏ పరిహారం చేసుకోవాలనేది కూడా చెప్పున్నారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.